హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మనం ములక్కాయ చికెన్ చేసుకుందాం. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం. దీన్ని కనీసం 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 30 నిమిషాల తర్వాత ఒక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీనిలో షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు కూడా వేసి కొద్దిగా వేయించుకుందాం. దీనిలో తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుని కట్ చేసిన 2 టమాటో ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఇది బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుందాం. దీనికి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి వేయించుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చికెన్ 70% ఉడికిన తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇది 2 to 4 మినిట్స్ మగ్గిన తర్వాత కప్పు వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా ఉడికించుకుందాం. చికెన్ నుండి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ములక్కాయ చికెన్ రెడీ. దీనిని వేడివేడిగా అన్నంలో వేసుకొని తిందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.